మ్యాజిక్ ఫిగర్ అనబడే ఇంద్రజాల లెక్క. రాష్ట్ర విభజన సినిమా సరిగ్గా ఈ సంఖ్యాబలం దగ్గరే ఆగిపోయింది. లెక్కల మాస్టర్లు కావాలనంటూ వెతుకులాట షురూ చేసుకున్న హైకమాండ్ వాళ్ళు అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని గెలిపించుకోవడం కోసం లోపలే భీకరమైన కసరత్తు చేసుకుంటోందన్నది తాజా సమాచారం. సీమాంధ్ర గుంపులోని 20-30 ఎమ్మెల్యే చీటీల్ని ప్రసన్నం చేసుకుంటే తెలంగాణ చిక్కుముడి వీడిపోయినట్లేనన్నది అధిష్టానం ఆలోచన. సిడబ్ల్యూసి నోళ్లు బార్లా తెరుచుకుని నిశ్శబ్దం బద్దలైపోయి ఇప్పటికే 2 క్యాలెండర్ పేజీలు చిరిగేపోయాయి. 60కి పైగా రోజులు కరిగేపోయాయి. ఇక్కడ మిగతా నాలికలన్నీ తాటి మట్టలుగా మారి చెరో వైపు మంటలెగదొస్తుంటే అక్కడ మాత్రం ఒక్కటంటే ఒక్కడుగైనా ముందుకు పడింది లేదు. ఒకవైపు తెరాస చంద్రుడికి కాంగ్రెస్ వైఖరి మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం లేట్ అయినా దేత్తడి పోచమ్మ గుడేనంటూ తెగేసి చెప్పేశారు కూడా. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను భారత ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎంత తాత్సారం చేస్తే అంత వైషమ్యాలు పెరుగుతాయి, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా బిల్లు తీసుకొచ్చేటువంటి పనిని వేగవంతం చేయండి. దీన్ని ఎంత తొందరగా ముగిస్తే అంత క్షేమకరమైన విషయం. ఇది అందరికి కూడా మంచిగా ఉంటుంది. అటువైపు 2 కళ్ళ చందమామైతే ఏకంగా కొత్త పొత్తుల కోసం కత్తులే నూరుకుంటున్నాడు. మరి మనం మాత్రం నిమ్మకు నీరెత్తితే ఎలా అంటూ టీ కాంగ్రెస్ శిబిరం సెగలు కక్కేస్తోంది. అందుకే కాంగ్రెస్ లో కదలిక షురూ అయిపోయిందా? ముందుకు వెనక్కు కదులుతున్న కాంగ్రెస్ పార్టీ అనబడే కొయ్య గుర్రానికి ప్రాణం లేచొచ్చినట్లేనా? డిసెంబర్లో తెలంగాణ కల సాకారం అంటూ తెలంగాణ పేపర్లు నమస్తే కొట్టేస్తుంటే సీమాంధ్ర నిప్పుల్లో మాత్రం ఉప్పు పడిపోయింది. कैबिनेट ने अभी डिसीजन ले लिया है कि हैदराबाद आंध्र स्टेट में बाइफरकेट किया है स्टेट और नया तेलंगाना राज्य निर्माण किया है. हैदराबाद 10 साल के लिए जॉइंट कैपिटल रहेगी. షిండే శాఖ రాసిపెట్టిన తెలంగాణ నోట్ కేబినెట్ కు అటు నుంచి డైరెక్ట్ గా రాష్ట్రపతి భవనానికి బట్వాడా అయిపోవాలన్నది కాంగ్రెస్ తాజా ప్రణాళిక. ఈ క్రమంలో న్యాయశాఖది సైతం తూతూ మంత్రం కిందకే లెక్క. కేవలం సంతకంతోనే పని. సో తెలంగాణ బిల్లు మీద మీ అభిప్రాయాలు చెప్పండి అంటూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏపీ అసెంబ్లీకి ఆదేశాలు జారీ అయిపోతాయని తెలుస్తోంది. ఈ పాటికే అసెంబ్లీ సభాపతికి సైతం ఢిల్లీ నుంచి పిలుపొచ్చిందన్నది ఇంకో వార్త. తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందాలా వద్దా అనేది చాన్నాళ్ల నుంచి నలిగిపోతున్న అంశం. చీలిపోయిన రాష్ట్రాల్లో కమలం పార్టీయే ఉమ్మడిగా లాభపడిందనేది ఇంకో క్యాలిక్యులేషన్. అసెంబ్లీ తీర్మానంతో పనే లేకుండా రాష్ట్రాల్ని విభజించుకోవడం అనే ప్రక్రియను తెలంగాణకు కూడా అప్లై చేస్తే తర్వాత UPA 3లో వచ్చే ఇక్కట్ల గురించి వార్ రూమ్ లో లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద బీజేపీ రేపటి రోజున విభజన పాచికను అమలు చేసుకుంటే తమ బతుకు బస్టాండ్ అయిపోతుందని మేడం భావించినా భావించొచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ఓటింగ్ ద్వారానే ఓకే చేసుకోవాలని డిగ్గీ రాజాకు డ్యూటీ చాట్లో రాసినట్లు తెలుస్తోంది. ఒకవేళ తీర్మానాన్ని నెగ్గించాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు కావాలి, ఇంకా ఎన్ని ఓట్లను ఆకట్టుకోవాలి? ఇదే ఇవాల్టి కాంగ్రెస్ పార్టీ యుద్ధ ప్రాతిపదిక. అసెంబ్లీ అటెండెన్స్ ని బట్టి ఏ నిర్ణయమైనా నెగ్గాలంటే కావలసింది 148 ఓట్లు. కానీ తెలంగాణ అనబడే ఈ ఏకపక్ష తీర్మానాన్ని 175 మంది తెలంగాణేతర ఎమ్మెల్యేల్లో ఎంతమంది అనుకూలిస్తారన్న అంచనాలే గెలుపు ఓటములకు ఆధారం. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలతో పాటు అటువైపు నుంచి కనీసం 30 మంది ఎమ్మెల్యేలైనా విభజనకు ఓకే చెప్పే తీరాలి.
ఇప్పటికే అధిష్టానానికి వీర విధేయులమంటూ ప్రకటించుకున్న ఆనం గ్రూప్ కాకుండా ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా కావాల్సిందే. ఈ మాత్రం క్లియర్ లీడ్ సాధించడం మీదే హైకమాండ్ తీవ్రంగా ఆలోచిస్తోందా? విభజనకు వ్యతిరేకంగా ఇవాళ సీమాంధ్రలో జరిగిపోతున్న సమైక్య ఉద్యమం మొత్తానికి స్క్రీన్ ప్లే అశోక్ బాబుదే కావచ్చు. కానీ నిర్మాణ దర్శకత్వ బాధ్యతలు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డే తీసుకున్నారన్న వార్త ఒకటి జోరుగా వినిపిస్తోంది. సో ఇదంతా నడుస్తున్న ఉద్యమం కాదు, నడిపిస్తున్న ఉద్యమమేనంటూ ఒక లోతైన వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఢిల్లీ రాజావారు తామనుకున్న కార్యాన్ని చక్కబెట్టుకున్నా పెట్టుకుంటారు. ఏదేమైనా ఎడ్డమంటే తెడ్డమేసే మొనగాళ్లకు మొరటోళ్లకు అక్కడ ముక్కుతాళ్లు బిగుసుకున్నట్లే కనిపిస్తోంది. కాలరెగిరేస్తున్న కిరణ్ కుమార్ని కుక్కిన పీనల్లే నొక్కి పెట్టేసిన కేంద్రం రేపో మాపో జగన్ పార్టీ తోకను కూడా మడతబెట్టేయదన్న గ్యారంటీ అయితే ఇక్కడ లేనేలేదు. బెయిల్ డీల్ ఆరోపణల నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్న జగన్ పార్టీని సిబిఐ బూచి వదిలిపెట్టనే లేదు. సో అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఆమోదం పొందడం కోసం వైసీపీని దారికి తెచ్చుకోవడం అనేది తల్లి కాంగ్రెస్ కు నిజంగానే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది అవునో కాదో మనకు తెలీదు, కానీ అవునన్న ఆప్షన్కే గొళ్ళెం పెట్టేస్తూ సిబిఐ డైరెక్టర్ దిగ్విజయ్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మరీ కలిసినట్లు ఇవాళ పేపర్ల నిండా వార్తలు. వాటి కోసమే కాచు కూర్చున్నట్లు అటు తెలుగుదేశపోళ్ల సూదిపోట్లు. చంద్రబాబు సందేహిస్తున్నట్లు సిబిఐకి దిగ్విజయ్ సాబ్ కొత్త ప్రొపరేటర్ కాకపోవచ్చు కూడా. కానీ జగన్ అక్రమాస్తుల కేసు పూర్వాపరాల మీదే అక్కడ చర్చోపచర్చలు జరిగిపోయాయన్న గాలులైతే ఇక్కడ బలంగానే వీచాయి. అంటే ఒక కుట్ర చేసి సిబిఐని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులేటరీ ఏజెన్సీస్ అన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం చాలా దివాలా కొరతనం. ఇది రాజకీయ ఎరువులు పతనావస్థకు తీసుకుపోతున్నారు. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ లోగుట్టు ఒక్క చంద్రబాబుకే ఎరకని ఇక్కడెవ్వరూ చెప్పబోవడం లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగిపోతున్న పరిణామాలన్నీ డీల్స్ అన్నీ లేనిపోని అనుమానాలకే రెక్కలు తొడిగి పారేస్తున్నాయి. అసెంబ్లీ దాకా రానివ్వండి చూసుకుందామంటూ ఇక్కడ తొడగొట్టేస్తున్న సీమాంధ్ర సమరసింహారెడ్లకు నరసింహ నాయుళ్లకు ఢిల్లీ మార్క్ సమోసాలు మింగుడు పడతాయా లేదా అన్నదే తెలీదు. ఎందుకైనా మంచిది ఓ గ్లాసు నీళ్లు దగ్గర పెట్టుకోండి. ఎ గ్లాస్ ఆఫ్ వాటర్.